ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో అయ్యో ఇలా అయిందేంటి? ఏయ్, ఏం చేస్తున్నావు? నా డ్రెస్ కాల్చేసావా? నేనేం చేయలేదు నిషమ్మ, నేనేం కాదు. ఇస్త్రీ చేయమని చెప్పింది నీకు. ఐరన్ బాక్స్ ఉన్నది నీ చేతిలో. నాటకాలు ఆడుతున్నావా? అయ్యో, నా మీద నీకెందుకింత కక్ష? బంగారం లాంటి డ్రెస్ బూడిద చేసావు కదా. ఆంటీ, ఆంటీ! అయ్యో అత్తయ్య, నిషా గొంతులా ఉందత్తయ్య. గట్టిగా మిమ్మల్ని పిలుస్తుంది. ఏదో అయ్యింది అత్తయ్య. ఏమై ఉంటుంది? పద చూద్దాం. నిజంగా చెప్తున్నాను, నేను కాదు. నోర్మయ్! ఏమైందమ్మా? చూడండి ఆంటీ, నా డ్రెస్ ఎలా తగలబెట్టిందో. ఏయ్, పాపిష్టిదానా! శుభవాణి ప్రీ వెడ్డింగ్ చేస్తుంటే డ్రెస్ కాల్ చేస్తావా? అమ్మగారు, నేను కాల్చలేదండి. అది కాదమ్మా, చామంతిని బట్టలు మార్చుకురమ్మని నేనే పంపించాను. నేనే ఇస్త్రీ చేస్తుంటే రోజమ్మొచ్చి మీరు పిలుస్తున్నారని చెప్తే ఇస్త్రీ పెట్టి పక్కన పెట్టి నేనొచ్చాను. నువ్వు పక్కన పెట్టుండొచ్చు. ఇదొచ్చి పక్కన ఎవరూ లేరని తగలబెట్టింది. లేదమ్మగారు, నేనేం చేయలేదండి. నోర్మై, 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 నోర్మై. అమ్మా, తను చెప్తుంది కదా, చేయి చేసుకుంటావేంటి? అది అబద్ధమే చెప్తోంది. నువ్వు మాట్లాడుకో. వాణ్ణి నిషా పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదు. నిషా అంటేనే నీకు పడదు. నిషా ఎలక్షన్లో నిలబడుతుందని తనకి పోటీగా నిలబడ్డానికి తయారైపోయావు. ఇంట్లో శుభకార్యం జరగకూడదు అని తగులపెట్టేశావు. నీకేం చేసిందనే? నిషా అంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. నేనేం చేయలేదమ్మగారు. అదే అబద్ధం చెప్తే చంపేస్తాను. ఈ వెడ్డింగ్ షూట్ సంపూర్ణంగా పూర్తి కాకూడదని దురుద్దేశంతోనే ఆపావు. ఆఫ్టర్ ఆల్ నా ఇంట్లో పనిదానివి. నువ్వే ఇంత చేస్తే నేను ఊరుకుంటానా? నాకు తెలీదే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అరగంటలో డ్రెస్ రెడీ చేసి తీసుకురాకపోతే నీకు మామూలుగా ఉండదు. ఎవరు వచ్చి నన్ను ఆపుతారో నేను చూస్తాను. అరగంటే నీకు టైం. రే ప్రేమ్, పద రా. కావాలనే వాళ్లల్లోనే ఎవరో చేశారు చామంతి. నిరూపించుకోలేని పరిస్థితి కదా అత్త నాది. అరగంటలో డ్రెస్ ఎలా రెడీ చేస్తాను?